హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే రోజు వచ్చేసి నేను ఈరోజు నైట్ డ్యూటీకి అయితే వెళ్ళాలి. యాక్చువల్గా మార్నింగే లేచి ఒకసారి మొక్కలన్నిటికీ చూస్తున్నాను అనమాట. సండే కదా, కొంచెం లేటుగా లేసామన్నమాట. నేను మా పాప తలకి ఆయిల్ పెట్టేసుకున్నాము. మా పాపకి పేలైతే దువ్వేసి ఇద్దరం జడలైతే వేసేసుకున్నాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే బయట తెచ్చుకుంటామని చెప్పారు. సో బయట తెచ్చుకొని అయితే ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నారు మా ఇంట్లో అందరూ. తర్వాత ఈరోజు చికెన్ కర్రీ అండ్ కలర్ రైస్ చేయమని చెప్పారనమాట మా పిల్లలు. సో చికెన్ కర్రీ కోసం అయితే నేను ఇక్కడైతే చికెన్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. చికెన్ కడిగిన తర్వాత కలర్ రైస్ కోసము రైస్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళైతే పోసి పెట్టుకొని నానుతుంటాయని నీళ్ళైతే పోసి పెడుతున్నాను అనమాట. నార్మల్ రైస్తోనే కలర్ రైస్ అయితే చేస్తాను. బియ్యం నానే లోపల చికెన్ కర్రీకి అయితే రెడీ చేద్దామని చెప్పి 2 ఆనియన్స్ అయితే తీసుకున్నా. 2 ఆనియన్స్ని ఇట్లా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఈ వ్లాగ్ వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది నేను కొంచెం టైం లేదు, ఎడిట్ చేయడానికి టైం సరిపోలేదన్నమాట. సో అందుకని ఇది మీకైతే కొంచెం లేట్గా వస్తుంది. చికెన్ కర్రీ కోసం అయితే ఆనియన్ అయితే ఈ విధంగా సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నా. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాము. స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఆయిల్ అయితే హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అయితే వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ కర్రీకి ఉల్లిపాయలు అనేది కొంచెం బాగా ఎర్రగా ఫ్రై అయితే బాగుంటుందన్నమాట టేస్ట్. ఆనియన్స్ ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఈ చికెన్ని ఒకసారి ఆయిల్ ఉల్లిపాయల్లో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, నేను ఎక్కువగా కొన్ని వంటలకైతే రాళ్ళుప్పు అయితే వేస్తానన్నమాట. ఈ క్రిస్టల్ సాల్ట్ అయితే వేసుకుంటాను. ఈ విధంగా పసుపు ఉప్పు వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ పసుపు ఉప్పు అంతా ముక్కలకంతా బాగా పట్టేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకుంటే నీళ్ళు అయితే వస్తుంది కదా దాంట్లో. ఈలోగా అది మగ్గే లోపల నేను ఇక్కడ చికెన్ కర్రీలోకి మసాలా అయితే రెడీ చేసుకుంటున్నా. ఇందులో ఫస్ట్ ఎండు కొబ్బరి అయితే సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి ముక్కలు ఒక మిక్సీ జార్లోకి అయితే ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలి. అలాగే ఇందులోనే 4 నుంచి 5 లవంగాలు అయితే వేసుకుంటున్నా. ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క, ఒక చిన్న యాలక్కాయ. ఇందులోనే
చిన్న ఒక 1/2 టేబుల్ స్పూను గసగసాలు. ఇవన్నీ ఒకసారి ఫస్ట్ అయితే మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మెత్తగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో 10 నుంచి 15 వెల్లుల్లి అయితే వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి వచ్చేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట కర్రీ. నేను ప్రతిసారి ఇట్లాగే అప్పటికప్పుడు వేసుకుంటానన్నమాట కొన్ని వంటలకైతే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేసి మళ్ళీ ఒకసారి దీన్ని అయితే బ్లెండ్ చేసుకుందాము. దీనైతే మెత్తగా బ్లెండ్ చేసేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాము. ఒక చిన్నది టమాటా వేస్తున్నా. ఇవన్నీ మెత్తగా మిక్సీలోనే వేసుకుంటాను నేను. మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ చూస్తే చికెన్లో వాటర్ అయితే చాలా వచ్చేసినాయి. ఇది మీడియం ఫ్లేమ్లోనే, లో టు మీడియం ఫ్లేమ్కి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట. చికెన్ ఎప్పుడు కూడా మీడియం టు లో ఫ్లేమ్, లో టు మీడియంలో పెట్టుకొని మగ్గించుకుంటే చాలా బాగా ఉడుకుతుంది అన్నమాట. హై ఫ్లేమ్ పెడితే సరిగా ఉడకదు చికెన్. కొంచెం టైం టేకింగ్ అయినా లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఉడికిస్తే చాలా బాగా ఉడుకుద్ది. సో చికెన్లో ఇంకా నీళ్ళు ఉన్నాయి కాబట్టి అవి ఇంకిపోవాలి, కాబట్టి అవి ఇంకిపోయే లోపల నేను కలర్ రైస్ కోసం అయితే ఇక్కడ నేను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ కలర్ రైస్లో కూడా నేను అల్లం వెల్లుల్లి వచ్చేసి మిక్సీకే వేస్తాను. ఇందులో వచ్చేసి డైరెక్ట్గా వెల్లుల్లి, అల్లము, కొద్దిగా కొత్తిమీర అనమాట. ఈ 3 వేసి మెత్తగా మిక్సీకి అయితే వేసుకుంటా. కొంచెం అది బ్లెండ్ కాలేకపోతే అందులో కొద్దిగా వాటర్ అవసరమైతే కొంచెం వాటర్ వేసి మెత్తగా బ్లెండ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇట్లా ఫ్రెష్గా వేసుకుంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇది ఒకవేళ నలగలేదంటే దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. బ్లెండ్ చేసేసాను, మెత్తగా పేస్ట్ లాగా అయింది. సో దీన్ని కూడా అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ కలర్ రైస్ కోసం బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయ, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఇక్కడైతే చికెన్లో అయితే నీళ్ళైతే ఇంకిపోయాయి. ఇలా ఇంకిపోయే ముందు ఇందులో కొద్దిగా కారం అయితే వేసుకుందాము. కొద్దిగా కారం అయితే వేసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాము. ఈ పక్క చికెన్ ఇంకా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి చికెన్ అయితే ఆ పక్కనకి మార్చేస్తున్నాను. ఈ పక్కన కలర్ రైస్కి అయితే ప్రిపేర్ చేసుకుందామని ఇక్కడ ప్యాన్ అయితే పెట్టుకున్నానండి.
పాన్ అయితే పెట్టుకున్నా, దీంట్లో కలర్ రైస్ చేద్దామని పాన్ అయితే పెట్టుకున్నా. పాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి కొంచెం. పాన్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నా. అలాగే ఇందులో 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలాలు ఉన్నాయి కదా, అవి అయితే ఒకసారి వేసి జస్ట్ కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పక్క ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఈ పక్క చికెన్ చూస్తేనేమో నీళ్ళు అయితే ఇంకిపోయాయి అన్నమాట బాగా. ఇందాక చికెన్లోకి చికెన్ మసాలా బ్లెండ్ చేసుకున్నాం కదా, అదైతే వేసి ఒకసారి కలిపి అయితే మూత పెట్టేసుకున్నా. ఆ మసాలా అనేది చికెన్ ముక్కలకు బాగా పట్టి నూనె కొంచెం పైకి తేలే వరకు మగ్గించుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి రైస్ కోసం అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాను ఎర్రగా. అలాగే ఒక చిన్న టమాటా వేసి మగ్గపెట్టుకున్నాం మూత పెట్టి. ఇక్కడ చికెన్లో అయితే మళ్ళీ ఒకసారి మధ్యలో అయితే కలుపుకోవాలన్నమాట, లేకపోతే మసాలా అనేది అడుగంటుద్ది. అడుగంటకుండా ఒకసారి మళ్ళీ కిందికి అట్లా అడుగంటకుండా కిందకి పైకి అలా నీట్గా కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ టమాటా అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఈ టమాటాని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. టమాటా అయితే మగ్గిపోయిందండి. అలాగే టమాటా ఇట్లా మెత్తగా మగ్గిన తర్వాత ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్, దాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. అది పచ్చివాసన పోయే వరకు సిమ్లోనే పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అది ఇక్కడ చికెన్లో అయితే మసాలా అయితే మగ్గిపోయిందనమాట. నూనె అయితే పైకి తేలింది. నూనె పైకి తేలిన తర్వాత ఇందులో కావాల్సినన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి. గ్రేవీకి తగినంత వాటర్ అయితే, ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ అయితే పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టైంలోనే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి, ఉప్పు కారం కూడా చెక్ చేసుకొని ఏదైనా తక్కువైతే వేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ఈ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఉంది కదా, అదైతే బాగా ఫ్రై అయిపోయింది అది కూడా. ఇప్పుడు ఇందులో ఒక చిన్న టేబుల్ స్పూను ధనియాల పొడి అయితే వేస్తున్నా. కొద్దిగా ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 2 సెకండ్స్ అలా ధనియాల పొడి కూడా కొంచెం పచ్చివాసన రాకుండా ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇదైతే మసాలా అయితే మగ్గిపోయిందని చెప్పేసి రైస్ ఇందాక నానపెట్టుకున్నాం కదా, రైస్లోవి నీళ్ళు అయితే వంచేసి ఓన్లీ బియ్యం మాత్రమే ఎత్తి దీంట్లో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బియ్యం ఈ మసాలాలు ఈ రైస్ బాగా కలిపితే ఏమవుతుందంటే బాగా పట్టుకుంటుంది అనమాట బియ్యంకి మసాలా అంతా. ఇక్కడ 1:2 రేషియోలో వాటర్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను తీసుకున్నది నార్మల్ వాటర్. సో అందుకు 1:2 రేషియోలో వాటర్ అయితే వేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నా. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఈ ఉప్పు కొంచెం కరిగిన తర్వాత మళ్ళీ కాసేపు అయ్యాక ఇది టేస్ట్ చేయాలన్నమాట. ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చేసినామంటే సాల్ట్ మనకు సరిపోయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడే ఉప్పు తక్కువైందంటే ఇంకొంచెం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రైస్ అయితే వాటర్ అనేది బాయిలింగ్ అయ్యే వరకు మూత పెట్టి అలా హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇక్కడైతే చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. చికెన్ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ రైస్ కూడా బాయిలింగ్ అవుతుంది, బాగా తెరులుతున్నాయి నీళ్ళు. ఈ విధంగా తెరులుతున్నప్పుడు ఏం చేయాలంటే ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టేసి రైస్ని మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. వాటర్ అంతా ఇంకిపోయి తడి అంతా పోయే వరకు సిమ్లోనే బాగా రైస్ అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ అయితే అయిపోయింది, ఉడికిపోయింది. ఇంకా దించడానికి ముందు ఇందులో 1.5 టేబుల్ స్పూను ధనియాల పొడి అయితే వేసాను, కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసాను అనమాట. ఈరోజు మా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఈ విధంగా కలర్ రైస్ చికెన్ కర్రీ అయితే రెడీ చేసుకున్నాము. టేస్ట్ అయితే బాగుంది.
ఇంకా మేమందరం కూర్చొని లంచ్ అయితే చేసేసినాం అనమాట. లంచ్ చేసేసి ఆఫ్టర్నూన్ కాసేపు రెస్ట్ తీసేసుకున్నాం అనమాట. రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే లేచి ఇక పాలైతే కాస్తున్నాను ఇక్కడ. పాలైతే కాసేసి ఈరోజు కాఫీ తాగేసి ఒక ఆమ్లెట్ అయితే తినేసి డ్యూటీకి అయితే వెళ్ళాలనుకున్నాను నైట్. ఇంకా మా పిల్లలకి మా ఇంట్లో వాళ్ళకైతే రైస్ ఒక్కటి చేసుకుంటే సరిపోద్ది. చికెన్ కర్రీ ఉంది ఆఫ్టర్నూన్దే. వాళ్ళు ఆఫ్టర్నూన్ చికెన్ కర్రీ రైస్ పెట్టుకొని తింటామని చెప్పారు. సో ఇక్కడ మేమైతే కాఫీ కలుపుకుంటున్నాను. నాకు మా వారికి అయితే కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. కాఫీ తాగేసిన తర్వాత మా వారికి వచ్చేసి మా పిల్లలకి పాలు కలపమని చెప్పాను. తనైతే వాళ్ళకి పాలు అయితే కల్పిస్తున్నాడు. మా పిల్లలకైతే పాలైతే ఇచ్చేసామన్నమాట. నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసానమాట టైం అవుతుందని. నేను వచ్చే లోపల పాపం నాకు మా వారైతే ఆమ్లెట్ వేసి ఇచ్చారు. ఆమ్లెట్ అయితే తినేసి నేనైతే ఇంకా డ్యూటీకి అయితే స్టార్ట్ అవ్వాలి టైం అవుతుందని. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.